ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఇంటి వద్ద పసుపు రంగుతో టీడీపీ జెండాలు రెపరెపలేడాయి. కావలి పట్టణం 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ షానం హరి ఆధ్వర్యంలో తుఫాన్ నగర్ వద్ద నుంచి 1000కి పైగా పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో యువకులు మహిళలు కావ్య నివాసానికి చేరుకొని శాలువాలు గజమాలతో ఘనంగా సత్కరించారు. 18వ వార్డు ప్రజలు వారు పడుతున్న ఇబ్బందులను కావ్య కృష్ణారెడ్డికి తెలిపారు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ తుఫాన్ నగర్, ఇందిరానగర్, బాలకృష్ణారెడ్డి నగర్ ప్రజల కష్టాలు తీర్చడానికి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం అవసరమని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రస్తుత పథకాలు కొనసాగుతూ కొత్తగా బాబు గారు ప్రవేశపెట్టిన పథకాలు అమలవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, పట్టణ కార్యదర్శి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, కన్లగుంట మధుబాబు నాయుడు, 18వ వార్డు ఇన్ఛార్జ్ షానం హరి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దోస్తి కట్టుకుందమా, దోస్తర దీనందమా, దోస్తి కట్టుకుందమా, దోస్తర దీనందమా, దోస్తి కట్టుకుందమా, కావ్య కృష్ణన్నతో దండు గట్టి పోదమా, కావ్య కృష్ణన్నతో దండు గట్టి పోదమా, తెలుగుదేశ జెండా బట్టి దండును నడిపిద్దామా, దోస్తర దిన్ అరే దోస్తర దిన్ దోస్తర దీనందమా, దోస్తి కట్టుకుందమా, కావ్య కృష్ణన్నతో దండు గదిలి పోదమా. అవినీతి అక్రమాలకు అడ్డుకట్టవేద్దామా, దొంగలను బట్టి ప్రజల కళ్ళను తెరిపిద్దామా, దొంగలను బట్టి ప్రజల కళ్ళను తెరిపిద్దామా, బహుజన పోరాటంలో భాగమైపోదామా, దోస్తర దిన్ అరే దోస్తర దిన్ దోస్తర దీనందమా, దోస్తి గట్టుకుందమా, కావ్య కృష్ణన్నతో దండు గట్టిపోదమా. గోలమ్మకు మొక్కును తీర్చొద్దమా, బిట్రగుంట వెంకన్నను ఎదల తలుచుకుందమా, బిట్రగుంట వెంకన్నను ఎదల తలుచుకుందమా, అల్లూరి పోలేరమ్మకు వేటను కోసేద్దామా, అవినీతి పాలకుల ఆటలు కట్టేద్దామా, అవినీతి పాలకుల ఆటలు కట్టేద్దామా, కావలి ప్రజా అండతో ముందుకు మనం పోదామా, దోస్తర దిన్ అరే దోస్తర దిన్ దోస్తర దీనందమా, దోస్తి గట్టుకుందమా, కావ్య కృష్ణన్నతోని దండు గట్టిపోదమా. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏకమైపోదమా, ఓసీలలో పేదలకు తోడుగా మనముందమా, ఓసీలలో పేదలకు తోడుగా మనముందమా, బంజారా బిడ్డలకు భరోసా కల్పిద్దామా, బాంచను బతుకెన్నాళ్ళని బరిగీసిపోదమా. మన కావలి పట్టణం పేరుకి పట్టణం అయినప్పటికీ కూడా పల్లె ప్రాంత ప్రజలు నివసించేటువంటి పట్టణం ఇది. కష్టపడితే తప్ప బతుకు తెరువు పూర్తి కానిటువంటి కుటుంబాలు ఈ కావలి పట్టణంలో కొన్ని వందల వేల కుటుంబాలు ఉన్నాయి. మన కళ్ళారా కొన్ని వందల కుటుంబాలను చూస్తున్నాం. వీటన్నిటి నుంచి మన అందరం కూడా విముక్తి పడాలి అంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఇండస్ట్రీ పరంగా మన ప్రాంతం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో మన బిడ్డలందరికీ కూడా మనకు ఉద్యోగాలు వస్తాయో, మన చెల్లెమ్మలందరికీ కూడా ఎక్కడ ఉద్యోగాలు వస్తాయో అప్పుడు ఆ ఇళ్లలో ఆనందం వెల్లివిరుస్తుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యేగా ఇవ్వండి. ఈ ప్రాంత వాసిని, మీ ఇళ్ళకి కోటరేదు దూరంలో ఉన్నటువంటి వ్యక్తిని, పిలిస్తే పలికే వ్యక్తిని, ఇక్కడే నివసించేటువంటి వ్యక్తిని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని, నాకెక్కడ పట్టణాల్లో కూడా ఇల్లు లేవు, ఉండేటువంటి ఇల్లు ఒక ముసలూరు గ్రామంలోనే ఇల్లు కట్టుకుని ఇక్కడే నివసిస్తూ ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తిని, నేను కూడా పల్లె ప్రాంతానికి వచ్చినటువంటి వ్యక్తిని, పల్లెల ప్రాంతాల్లో ఉన్న ప్రజల యొక్క పేద పొడుగు బలహీన వర్గాల ఇబ్బందులు ఏదో తెలిసిన వ్యక్తిని, ఆకలి ఇబ్బందులు తెలిసిన వ్యక్తిని,
పేదలు పడే బాధలను తెలుసుకునేటువంటి ఉంటాయి. ఆ ఎదిగే అవకాశాలు కల్పించేదానికి మీ అందరి ముందు నేను ఉంటానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన 18వ వార్డు బాగా వెనకబడ్డ ప్రాంతం. తుఫాన్ నగర్ అనగానే వెనకబడ్డ ప్రాంతం, నిరంతరం కష్టజీవులు నివసించేటువంటి ప్రాంతం. ఈ కష్టజీవులు పట్టణానికి రావాలంటే కరెంటు సబ్స్టేషన్ దగ్గర నుంచి ఉదయగిరి రోడ్డుకి బ్రిడ్జికి టౌన్లోకి వస్తే తప్ప ఇక ఇంటికి పోవాలంటే 2 ఆటోలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వైనాన్ని నేను గుర్తించానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ కష్టాల కడల నుంచి మిమ్మల్ని తప్పించేదానికి మేమందరం కూడా ఈ రోజు స్టేజ్ మీద నాయకులందరూ సూచనల మేరకు మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఏఎం బేకరీ దగ్గర నుంచి ఫైర్ ఆఫీస్ రోడ్డు దగ్గర నుంచి నేరుగా 100 అడుగుల రోడ్డుకి ఒక బ్రిడ్జి నిర్మాణానికి మేము తొందరలోనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక బ్రిడ్జి నిర్మాణానికి మేము నాంది పలకతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకొక దానికో లొంగి ఓటేస్తే దాని పరిణామాలు 5 సంవత్సరాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఆలోచించండి, ఈ 5 సంవత్సరాల కాలంలో మీ కాలంలో రోడ్లు కానీ ఏమన్నా ఒక్క పేదవాడికి ఇల్లు కానీ నిర్మాణం జరిగిందా అనేది మీరు ఆలోచించండి. తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా. మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన ధరలకు కొనుగోలు చేయండి. ఏల్చూరు ప్లాజా, ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా, ట్రంక్ రోడ్, కావలి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే